హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్దాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు, చేసుకునే విధానము చూద్దాము. ఒక బాండీ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అండి. ఆనియన్స్ ఒక 2-3 ఆనియన్స్ వేసుకున్నాను నేను. ఇది ఆనియన్ ఎక్కువ వేసుకోవాలండి. ఆనియన్ ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి చికెన్ కర్రీ టేస్టీగా ఉంటుంది. అలాగే గ్రేవీ కూడా మనకి థిక్గా వస్తుందండి. దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మనము ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఆ తర్వాత అల్లం పేస్ట్ అండి, నేను ఒక టీ స్పూన్ వేసుకున్నాను. మీరు కూడా అల్లం యాడ్ చేసుకోండి. నాన్ వెజ్లో అల్లం వేసుకుంటే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది, బాగుంటుందండి. ఇప్పుడు దీనిలో తగినంత పసుపు యాడ్ చేసుకోవాలండి. పసుపుని మనం తగినంత యాడ్ చేసుకొని ఈ రెండింటిని మనము ఫ్రై అవ్వనిద్దామండి. ఫ్రై అయిన తర్వాత చికెన్ కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. కడిగి పక్కకు పెట్టేసుకున్నాం కదండి, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్న తర్వాత ఈ రెండింటిని మనం ఇందులో ఫ్రై అవ్వనిద్దాము. ఫ్రై అయిన తర్వాత మూత పెట్టుకొని మనం ఇందులోంచి వాటర్ వస్తుందండి. వాటర్ పైకి వచ్చిన తర్వాత అప్పుడు దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఇప్పుడే యాడ్ చేసుకోవడం వల్ల మనకి ముక్క చప్పగా ఉండదండి, తినేటప్పుడు రుచిగా ఉంటుంది. ముక్క చప్పగా ఉండకుండా ఉండాలంటే మనం ఫస్టే సాల్ట్ వేసేసుకోవాలండి. మీరు మీ క్వాంటిటీని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఒక 10 మినిట్స్ మనం మూత పెట్టి ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులో చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను. మీరు కూడా మీ రుచికి తగినట్టు వేసుకోండి. ఆ తర్వాత ఇలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి చికెన్కి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. ఆ వీడియో స్కిప్ అయిపోయిందండి. ఇలా మూత పెట్టేసి మనం ఆయిల్లో చికెన్ని ఫ్రై అయిన తర్వాత వాటర్ యాడ్ చేసేసుకున్నానండి నేను. యాడ్ చేసుకున్న తర్వాత మనము ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదండి, అప్పుడు దీంట్లో మనము రెడీ చేసి పెట్టుకున్న గరం మసాలా వేసానండి నేను. ఆ గరం మసాలా ఇందులో యాడ్ చేసుకున్నాను. గరం మసాలాకి అంటే ధనియాలు, లవంగా, విలాచి అండి, అంతే నేను యాడ్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. కొత్తిమీర యాడ్ చేసుకొని ఇట్లా థిక్గా వస్తుంది మనకి గ్రేవీ. అప్పుడు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఈ కర్రీ. మీరు చపాతీలోకైనా, బగారా రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుంది. ట్రై చేయండి.